హలో! వెల్కమ్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్. మునగాకుని మనము ఒక్కొక్కటిగా తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటది. అయితే సింపుల్‌గా మనము ఇలా ఒక్కొక్కటి తీసుకోకుండా ఒక ట్రిక్ అయితే మీకు చెప్తాను. ఒక న్యూస్ పేపర్ తీసుకొని మునగాకంతా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక రాత్రంతా పక్కన పెట్టేసుకోండి. మర్నాడు మనము ఇలా ఆకుని దులపగానే ఆకంతా కిందకి రాలిపోతుంది. మొత్తం కొమ్మల నుంచి మొత్తం అంతా ఆకు రాలిపోతుంది. చిన్న చిన్న వీనుల్లాగా ఉన్నటువంటి ఆకుకున్న ఆ వీనులనేవి మనము వేరేసుకోవచ్చు. లేదంటే మనము శుభ్రంగా ఆకును కడుక్కున్నప్పుడు సెపరేట్ చేసి ఆ చిన్న చిన్న ఈనులనేవి వాటర్ అడుగున వెళ్ళిపోతాయి. ఆకులనేవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడి గుడ్డ మీద ఆరబెట్టుకొని మనము వండుకునేటప్పుడు ఆ పప్పులో గాని, కారపొడి చేసుకోవడం గాని చాలా వెరైటీస్ అయితే మన ఛానల్‌లో చేసి పెట్టాను. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మునగాకుని ఈజీగా ఈ టిప్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా కొమ్మల నుంచి ఆకులనేవి సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఆకులంతా ఇలా సెపరేట్ అయిపోయినాయి. చిన్న చిన్నగా ఉన్న చిన్న చిన్న కొమ్మలకి ఆకులకున్న అవి వీనులటివి కూడా సెపరేట్ అయిపోయాయి. మొత్తం మనకి ఫ్రెష్‌గా ఆకు అనేది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూడండి, మొత్తం మునగాకంతా క్లీన్ చేసుకొని ఇలా ఒక సైడ్‌కి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత క్లీన్‌గా అయిపోయిందో. ఏరుకున్న ఈ చిన్న చిన్న వీనులు కూడా చూడండి పక్కనున్నాయి. మొత్తం సెపరేట్ చేసి పెట్టాను. ఆకైతే చాలా ఫ్రెష్‌గా బాగుంది. ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ కోసం సుధారాం కల్చరల్ ఫుడ్స్‌ని చూస్తూనే ఉండండి. నమస్తే. బై బై.